ఇదివరకు ఒక లెక్క ఉండేది. అంటే ఏదన్నా మంచి బట్టలు వేసుకుని బయటికి వెళ్ళి వస్తే ఇంటికి రాగానే దిష్టి తీసేవాళ్ళు. పెద్దోళ్ళు వృద్ధులు కానీ అమ్మ నాన్నలు కానీ ఆ పని చేసేవాళ్ళు. అంటే అమ్మని కాకేసి దిష్టి తీయమనేవాళ్ళు. అదేదో ఉప్పుతో దిష్టి అని, లేకపోతే కనుక గుమ్మడికాయ దిష్టి అని, లేదంటే నూనె గుడ్డతో దిష్టి అని, ఇట్లాంటి. ఆ తర్వాత ఆ నూనె గుడ్డ సరసర టపటపటపటలాడుతూ ఉంటుంటే అది చూసే నీకు ఎంత దిష్టి ఉందో అని చెప్తూ ఉండేవాళ్ళు. ఉప్పుని ఆ నిప్పు మీద వేసేవాళ్ళు. అది చిటపట్లాడుతుంటే అది దిష్టి ఇదిగో అని చెప్తుండేవాళ్ళు. గుమ్మడికాయ పగిలితే అదిగో లోపల ఇదిగా ఉందంటే చూసావా నీకు ఎంత దిష్టి ఉందో ఇట్లా చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఇట్లాంటి దిష్టి పాపం లలిత బ్రాండ్ బియ్యానికి వచ్చింది అనుకుంటా. దాని ఇంపాక్ట్ ఇప్పుడు బాగా పాపులర్ అయింది లలిత బ్రాండ్. ఈ సన్న బియ్యం వచ్చిన తర్వాత అది అసలు గోదావరి జిల్లాలో దాని హెడ్ క్వార్టర్ ఉంటుందని చాలామందికి తెలియదు. మొన్న మధ్యన మన దాంట్లో డిబేట్లో ఒక వీడియో సందర్భంగా వచ్చింది. ఇది రవికిరణ్ కాకినాడ బీజేపీ రవికిరణ్ చెప్పినప్పుడు తెలిసింది. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణ పరిధి వాలుతిమ్మాపురం రోడ్లోని శ్రీలలిత ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ రైస్ మిల్లులో ఆదాయ పన్ను విభాగం అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. 10 కార్లలో తరలివచ్చిన ఏపీ తెలంగాణ అధికారులు ఈ సోదాలో పాల్గొన్నారు. తెల్లవారుజామున పెద్దాపురంలోని ఆ సంస్థ యజమానులు మట్టే ప్రసాద్, మట్టే సీను గృహాల్లో తనిఖీలు చేశారు. ఆ తర్వాత వాలుతిమ్మాపురం దగ్గర ఉన్న బియ్యం, ఇడ్లీ రవ్వ, మైదా తయారు చేసే 3 యూనిట్లతో పాటు వడ్లమూరు రోడ్లోని మరో యూనిట్లో సోదాలు చేశారు. సంస్థ ఉద్యోగులు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేసి కొందరి నుంచి దస్తరాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అంటే ఇన్కమ్ ట్యాక్స్ దాకా వెళ్ళిందనమాట. ఇది బాగా బ్రాండెడ్ విపరీతమైనటువంటి అడ్వర్టైజ్మెంట్. ప్లస్ పబ్లిక్ అందరూ కూడా ఏడిపోయిన ఫస్ట్ అది అడుగుతున్నటువంటి నేపథ్యంలో అది బాగా దిష్టి తగిలినట్టుంది. అంత మరి జనమందరి నోట్లో నాంతోంది, అందరూ కొంటున్నారంటే డబ్బులు ఇచ్చుకొస్తాయి కదా, ఆ డబ్బులకి దగ్గర లెక్క చూపెట్టలేదని చెప్పేసి ఇప్పుడు సోదాలు ప్రారంభించారు.